మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఇప్పుడు మన అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ లో బ్యాటరీలు, ఇన్వర్టర్స్ బజాజ్ ఫైనాన్స్ ద్వారా సులభతరంగా ఇవ్వబడును. అతి తక్కువ వడ్డీ రేట్లు, నో కాస్ట్ ఈఎంఐ ఇవ్వబడును. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. విచ్చేయండి అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, ఆటోనగర్, అద్దంకి రోడ్డు, దర్శి. సెల్ 7095626508. దర్శి మున్సిపాలిటీ పరిధిలోని సాయినగర్లో ఈ రోజు గురువారం ఉదయం దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ, సిఐ వై రామారావుతోనూ, అలాగే దర్శి, ముళ్లమూరు, తాళ్లూరు ఎస్ఐలు ఎం మురళి, కరుణాకర్, మల్లికార్జునులతోనూ 30 మంది పోలీస్ సిబ్బందితోనూ కలిసి ఆకస్మికంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ తనిఖీలు చేపట్టారు. రికార్డులు సరిగ్గా లేని 40 మోటార్ సైకిళ్లను, 6 ఆటోలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజలు వ్యవహరించాల్సిన విధి విధానాలను అధికారులు తెలియజేశారు. भाई बंद कर दे इसको भाई बंद दिया ఈరోజు గౌరవ ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఏఆర్ దామోదర్ గారి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన దర్శి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సాయినగర్ ఏరియాలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో భాగంగా దర్శి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి నేను, 3 ఎస్ఐలు, మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాము. ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకి ఎవరైనా పాల్పడుతున్నారనో, అలాగే నిషిద్ధమైనటువంటి వస్తువులు అంటే గాంజాయి, సారాయి అట్లాంటివి ఏదైనా ఉంటాయని వాటి గురించి తనిఖీ చేశాము. అలాగే చాలామంది ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి 1-2 బళ్ళు కూడా 2 వీలర్స్ ఉంటున్నాయి. ఆ 2 వీలర్స్ వల్ల అజాగ్రత్తగా ప్రయాణం చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. ఆ 2 వీలర్స్కి సరైన పత్రాలు ఉన్నాయా లేదా అనేది కూడా వెరిఫై చేశాము. ఈ క్రమంలో కొంతమందికి ఆర్సీ కాగితాలు కానీ, అలాగే ఇన్సూరెన్స్ కానీ లేకుండా ఉన్నటువంటి 30 బళ్లను, అలాగే ఒక 6 ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తదుపరి చర్యల కోసము మేము సీజ్ చేసి దర్శి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళు వాహనదారులు ఎవరైతే ఉంటారో సరైన ఆధారాలు చూపించి వాళ్ళ వాహనాలను రిలీజ్ చేసుకోవాల్సిందిగా సూచించడమైనది. ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటే ఖచ్చితంగా అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకొనబడును.